కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూసాం అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి? నేను సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. 10 నెలల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? చవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓ సినా ఖాళీ చవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జమ్మలకడి పంబ, నేను తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపలకడి పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. నేను చెప్పను. చెప్పాలి, నేను నీ మొగుడినే కాదు కదా, పోలీస్ ఆఫీసర్ను కూడా. చెప్పు. నేను చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వేరే కంచు అయితే నేను మహావేర కంచని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఇదే ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. సాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. చెప్తావా? చెప్పవా? చెప్పండి రా మగ పశువు. ఏం కూసావే? మా ఆవిడకి ఎలా ఉంది డాక్టర్? మరేం పర్వాలేదు, షీ విల్ బి ఆల్ రైట్ అనేగా మీరు చెప్పబోయేది. మీకెలా తెలుసు? ఎన్ని సినిమాల్లో చూడలేదు. మా ఆవిడ స్పృహలోకి వచ్చిందా డాక్టర్? 1 గంటలో వచ్చేస్తుంది. నో 2 రోజుల వరకు తన స్పృహలోకి రావడానికి లేదు. అదంతే, ఒక చిన్న కోమాడ్రామా ఆడి దాన్ని 100 ఏళ్ల ముందుకు పంపించాలి. నాగులు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఓ ఆర్ట్ డైరెక్టర్ ని, మేకప్ మ్యాన్ ని, టైలర్ ని తీసుకురా, గెటప్లు మార్చాలి. ఓకే. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభమాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మడికాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు, వెధవ చెగును అని. ఇలాంటి తల చెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో, ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి వచ్చింది. కేవలాలిగా గాని ఎక్కి చావు. కర్మ ఎక్కేవలే గాని దిగి చావు. ఏమైందండి? బంద్ అయింది, అడు చూసి చావు. దరిద్ర పొడిసెక్కను. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ముందు మస్తావు. రా లోపలికి. ఆ చచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేసి చావచ్చుగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 లక్షలు దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పడ్డ దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి ఈటల్లాంటి సూటిపోటి మాటలతో తోట్లో పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెదవముండడావడం అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చేస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ
క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి పారు. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఓం రుక్మిణీ సత్యభామాయ నమః. ఓం పద్మావతి నమః. ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా? అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా. అయ్యి బాబోయ్, నాకు మెంటలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఇన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్ము, ఫ్రిజ్ ఎక్కడా? ఫ్రిజ్ ఇక్కడుందా? ఫ్రిజ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో, బాడీ కూడా పట్టడం లేదే. ఎందుకు తల ఫ్రిడ్జ్ లో పెట్టా? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఎందుకు పెట్టా? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిజ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఆ, ఈసారి నీ వేళ్ళు ఆ కరెంటు ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలరా. ఒరే, నువ్వు నాకు అర్థం కావురు. తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గారు నీ స్కూల్ కూడగొడతా, నీ స్కూల్ కూడగొడతానని దగ్గర శబదాలు పలికాడు కదా, మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోర్మూసే. ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా, పంచె కట్టుకుని ముత్తైదువులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. Get out. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకమోడా. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా? ముద్ర చచ్చినాడా? తోలు వెలి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా. పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. రాధా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్ జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది?
అదేదో బూత్ కొత్త కూసిందిరా. నాన్న ఏంటమ్మా? అవునడికి తెలుసుకుంటా. బావగారిని ఎందుకలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలే అమ్మా, అందుకే నేను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా? ఏంటి నేను ఆన్నే ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఏమో జరిపించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా? నేనా? ఓహో, ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారు. తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కూతురు కాదేమో? రవి, ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అని ఉంటాడు. అదా వస్తావమ్మా? నా స్కూల్ మించిన స్కూల్ లేదు. వీడు మళ్ళీ పంచి కట్టుకుని ముత్తైదులతో వచ్చాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా. మరి అందుకే స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. మిస్టర్ వీరాస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. అమ్మో, నా కూతురు నేను చేయలేదు కదా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని వాడేదో మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేతే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున పడుతుంది. అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. ఏయ్, అసలు దీనికంతటి కారణం నువ్వు. నా కడుపున పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావుట్రా నిన్ను. నేను సొంత నౌకన్నా పెంపుడు నౌకన్నా? తమరికి డౌట్ వచ్చిందా? నిన్ను అమ్మో, వారిని చెడా పెడా వాయించేస్తున్నారు కదంట్రా. అసలే ఆ విజయ్ గాడు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. మరి అంతే, విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరైతే ఇప్పుడు ఏంట్రా దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గుర్గురువులా? వాళ్ళెవరు? రా చెప్తా. ఇలాగే ఒకసారి హీరోని చిత్తు చేయలేక కైకాల సత్యనారాయణ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కైకాల సత్యనారాయణ? ఆయన ఎవరు సార్? చరిత్ర అడక్కు, చెప్పింది విను. నాగభూషణం, నేను నీకంటే సీనియర్ని, నేను సలహా ఇస్తాను. సీనియర్ అయితే ఏం పెద్ద గొప్ప? నాగభూషణం, రాముడు భీముల్లో నేను ఎన్టీఆర్నే కొట్టాను తెలుసా? కొట్టావు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను కొట్టలే? నన్ను ఎన్టీఆర్ కొట్టాడు, నువ్వు ఏ నడిచైతే తనులుతున్నావే. అది తప్పదు, హీరో కదా. అంటే ఫైనల్ గా విలన్స్ కు తన్నులు తప్పవన్నమాట. వీరాస్వామి, అయ్యా, నేను చెప్పినట్టు చెయ్యి. రాముడు భీముల్లో ఎన్టీఆర్ని చంపాలని అతను జీపునట్టును తీయించేశాను. ఆ దెబ్బతో ఎన్టీఆర్ ఖతమైపోవాల్సింది. కానీ ఆ పాపిస్ట్ మేకలు రోడ్డుకు అడ్డంగా రావడం వల్ల బతికిపోయాడు.
రోడ్డు మీద మేకలు అడ్డంగా రాకుండా చూసుకొని నువ్వు కూడా విజయ్ జీప్ నట్లు తీయించేసి. చిన్న నట్టు విజయ్ ఆట కట్టు. ఈ ఐడియా సూపర్ హిట్. సార్ వస్తాను సార్, వస్తానండి. ఓహోహోహో, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. ఛీ, నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉండి చొక్కా చించుకుంటాను. చొక్కా తిరుగు తిరగవే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చొక్కా చించుకుంటున్నా. నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే, నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే, ఎండలో పెళ్లి పేపర్లు చించి అతికించాలి. నువ్వు వచ్చి చదువుకుంటావురా? నువ్వు ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే. నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఆహాహా, ఓహోహో. ఎరా తమ్మయ్య, ఏంటన్నయ్య? జీబునట్టు తీసేసావా? ఓ, అయితే ఈ దెబ్బతో విజయ్ గడి పని ఫినిష్ అన్నమాట. అన్నట్టు రే, వాడికి మోటార్ సైకిల్ ఉంది కానీ జీబు లేదు కదా. జీబునట్టు ఎట్లా తీసేసా? అంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? వాడికి జీబు లేదు కాబట్టే మన జీబు నట్టు తీసేసి. ఏమైందన్నయ్య? ఏమైందా? సావు తప్పి కన్ను లొట్టబడి ఇలాగే డబ్బా సుబ్బారావు దెబ్బైపోయాడు. డబ్బా సుబ్బారావా? వాడెవడు? చరిత్ర అడక్కు, చెప్పింది విను. మరి ఇప్పుడు నా స్కూలు బోర్డు తిప్పే నా స్కూల్లోకి వచ్చాయి. ఆ విజయ్ ఏ స్కూల్లో వస్తున్నాడో తెలియటం లేదు. నీ కూతుర్ని ఎప్పుడు ఎలా వాడి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావటం లేదు. ఎవరికి? నీకు. అంతేనా? అంతే, అదే నా భయం. అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. నువ్వు మీ ఊరు వెళ్ళావు. వెళ్ళాను. అక్కడ నీ పాత స్నేహితుడు కలిశాడు. మాట సందర్భంలో వాడికి ఒక కొడుకు నీకు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్నాను. ఇంకేముంది, వెంటనే ముహూర్తం పెట్టి శుభలేఖలు ప్రింట్ చేశావు. నేను చేశాను. నాకు తెలియకుండా ఈ పెళ్ళెందుకు కుదిరిచావు నాన్న అని వాళ్ళ అమ్మాయి నిలదీస్తే చటుక్కున కాళ్ళు పట్టుకుంటాడు. మాట నిలబెట్టమంటాడు, పరువు కాపాడమంటాడు. అమ్మాయి మనసు కరిగిపోతుంది, సమస్య ఎగిరిపోతుంది. విజయ్ చేతులు కట్టుకొని కూర్చుంటాడా? బయటికి రాడు. రాడంటే రాడు. శుభలేఖ వేసిన తర్వాత తన శబదం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అలది పాలు చేయడు. ఆ తర్వాత నా కూతుర్ని నాకు నచ్చిన వారికిచ్చి పెళ్లి చేయొచ్చు. నాగభూషణం గారు, అబ్బో తమరి శుభలాఖ ఐడియా అదిరిందంటే. పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీలో చేరతా. వస్తా. ఏమిటవి? శుభలేఖలమ్మా. శుభలేఖలా? మీ నాన్న సంగతి నీకు ఎప్పటికైనా అర్థమైందా? నువ్వేం భయపడకమ్మా. ఎవరు అడ్డం వచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. అదిరా కరెక్ట్ గా ప్రకారం చేసేందుకో సరిగ్గా సరిపోద్ది. అన్నయ్య శుభలేఖలు శుభలేఖలు. ఆహా, ఈ కాగితం ఏంట్రా? నాన్న, నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా శుభలేఖలేశావు. అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు శుభలేఖలు అచ్చు వేయించకుండా ఉంటే గడప దాటేదాన్నే కాదు, ఇట్లు నీ కూతురు రాధ. అమ్మ నాగభూషణమా, ఎంత దెబ్బ కొట్టావు నాగభూషణమా. నా స్కూల్లో నేను వెళ్ళా బాగుండేది నాగభూషణమా. అనవసరంగా అనేసుకో. నాన్న కల్లాయిక తమరే కదా గురువులు, గురువులు అని సలహా ఇచ్చింది. మరి నేను అప్పుడే చెప్పాను చివరికి వెళ్ళినప్పటి నుంచేనానే. ఏంటో చెప్పింది? వచ్చేస్తాడు. అసలు నాగభూషణ దెబ్బకి కోప కుయ్యమంది. ఈడొచ్చి చెవులు కొడుకు తింటాడే చెప్పో. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అమ్మాయి గారు రామాలయంలో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకు వస్తున్నారు ఏమో. అది రామాలయంలో పెళ్లి చేసుకుంటారు. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా వినపడలేదు. అరే తమ్మయ్య, అన్నయ్య కళ్యాణ మండపాలు ఎత్తుకుతానా? నా కూతురు ఎక్కడరా? నా కూతురు రా. ఏంటన్నయ్య ఈ పరుగు? మనకు జీప్ ఉంది కదా. జీపు కాదు, నీ జీపు ఉంది. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ జీప్ మాట ఎత్తే ఉంటే. సరే పదండ్రా. అది కూడా కళ్యాణ మండపం. కరెక్ట్ కరెక్ట్. అమ్మో!
ఇదిగో మరి ఆహా, అలాగా చూడు బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. వాడు చెప్తున్నా వినిపించుకోరేమండి. ఆహా, అలాగా అర్థమైంది. నువ్వు వెళ్ళు. చూడు బాబు, బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? ఇందాక చెప్పే కదండి లేదని. ఆ? ఒరేయ్, ఇక్కడ కాదంట్రా, రండి రండి. ఎవడో అట్టు కదండి, ఇటు ఇటు లైన్లో. ఇదిగో బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? అమ్మో రామాలయంలో. అలాగా. ఆహా, ఇదిగో చూడు బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. మీ పొందా పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావరే. చవరకా ఏడు చదువురా. అయ్ బాబోయ్. వస్తాను. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. ఒరేయ్, పదండ్రా. అగ నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు నచ్చలేదురా? నచ్చలేదురా? వెళ్ళను. అబ్బా, నేను వెళ్ళను. ఏమండి? నేను నా మాట వెళ్ళను. వినండి. నేను వెళ్ళను. నా మాట వినండి. అబ్బా ఏమిటండి చిన్నపిల్లవాళ్ళగా ఈ ప్యాంటు వేసుకుని బ్యాంక్ వెళ్ళండి. ఎలా వెళ్తానే? ఏనుగు పాలతో వ్యాపారం చేయడానికి లోన్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా లెవెల్లో అమ్మనాబుద్ధులు తిట్టాడు మా జనరల్ మేనేజర్. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలాగండి? ఎలాగంటావంటే ఇన్ని తిట్లు తిట్టినవాడు అది ఆడదో మగదో తెలుసుకోకుండా ఇచ్చినందుకు ఇంత పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఉలవలు, చిట్టు, తవుడు తింటావా చేస్తావా అని నా ఉద్యోగం పీకేస్తానే. నీ సొమ్మ మంది అడగంటావు. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నేను వెళ్ళను. చేట చేట చేచి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. చేచి సమలోరికెళ్ళా. అలా చూడక కళ్ళు పోతాయి దరిద్రుడా. రే నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా. నేను ఎవరితో చెప్పను రా. దడ్వాంటికల్ దడ్డటి ఏర్వాంటికల్ టుండుం బాల్ పిత్రే బలాబల్. అట్ట కాదురా, నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా. నేనెవరితో చెప్పను, రహస్యంగా చెవులో చెప్పు నాయనా. చేట మళ్ళీ ఆ కొట్టుడే కొడతావేమిరా. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా. నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఆ కిర్ర కైగరి బత్త పులిసి బర్ల బుల్లిసే జుమ్మాని జుమ్ ప్రయాణి సదస్సునట్ట శ్రీ బెళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామిని ఊరు కాట్రవల్లి కంగు జరిగి. నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా. నేను నీకేం అపకారం చేశానురా? నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు, నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా. నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడే భాష? ఎంత చాట ఎంత పరందెంత కాదు కండు ఎంత మోహంలో నవ్వుతుండో ഇവിടെ കൊച്ചുണ്ടോ എറണാകുളമുണ്ടോ എന്താ ഒരു കാര്യം കണ്ടോ എന്താ മാസവിലേസ ചാട്ട 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 എന്തായി ചാട്ടു. అక్కడేమో జనరల్ మేనేజరు, ఇక్కడేమో ఈ చాటగాడు. సమయానికి నువ్వు కూడా వచ్చావా? దమ్మదా ఏంటమ్మా అది? ఇన్స్టాల్మెంట్ క్యాష్. ఓహో నా ఉద్యోగం పోదు. గజేంద్ర నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను. ఆశీర్వదించు 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 ചാട്ട പാട്ടുണ്ടോ നാനു വർക്കോ వర్చ్యూ പറയാം. వర్చ్యూ. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా. తాడి పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే. కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది గానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు.
అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. గట్టిగా ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో, గట్టిగా చూడు, చూసుకో, సారి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతా కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే నేను హెల్ప్ చేసేవాడిని. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది. ఐడియా ఎలా ఉంది నా లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళకపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలిమి లక్ష్యం దొరకదు. నేను గోకనా సార్? వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అసలు మనం సిగరెట్ కాల్చబట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే అలాగే. పని అయిపోయిందా? ఇదే లిరిక్. ఏంటి పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవ్వరు తనకే. మరి డ్రెస్ వేసుకొచ్చారు కదా సార్. వేసుకొస్తానేస్తావా? వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు అడిగాను, సార్. ఎవరితో చెప్పక వెళ్ళిపో. వెళ్ళిపో. సార్ ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీపుకి పార్కింగ్ బిల్లా? ఒక్కలో దోషేస్తాను, జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? ఎందుకయ్యా కడతాం. పని అయిపోయిందంటే ఇదే. పార్కింగ్ బిల్లు నేను కట్టను. ఏ పర్సు పోయింది, నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకో ముందు. ఎక్కడికి తెచ్చి కట్టమంటావు? మేడం గారు తెస్తే ఊరుకోరు, ఒక్క తీరేస్తారు. ఎక్కడ తెచ్చిపడా? ఎక్కడ తెచ్చిపడా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తెచ్చిపడా? గొడవ పార్కింగ్ బిల్ అంటే మేడం. కట్టలేకపోయావా? పర్సు పోలీస్ జీప్ బాగాలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.